హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టెర్రాస్. ఎప్పుడన్నా ఈ పదం విన్నారా? మీరు వినే ఉంటారు, మీలో కొంతమంది వినే ఉంటారు. టెర్రాస్ అంటే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమంది తెలుసు. టెర్రాస్ అంటే మన పెంట్ హౌస్. సాధారణంగా నేను కూడా ఎప్పుడు వాడలేదు. టెర్రాస్ అంటే తెలుసు కానీ ఎప్పుడు పదం వాడను. పెంట్ హౌస్ అని చెప్తాను. అసలు ఈ టెర్రాస్ ఏంది? ఈ టెర్రాస్ పైన జరిగిన సంఘటన ఏంది? అసలు చాలామంది చిన్నప్పుడు మా తాత కూడా అనేవాడు, అరే మొత్తం పెంట్ హౌస్ పైన ఎప్పుడు పడుకోవద్దురా అనేవాడు. ఏదో అడిగితే మాత్రం తిడతారు, నీకెందుకురా చెప్పింది చేయంటారు. మన పెద్దలు అంతే కదా, అసలు కారణం చెప్పరు కానీ పోవద్దు, చెయ్యొద్దు, అది తీసుకోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తుంటారు. కారణం ఎందుకంటే మాత్రం తిడతారు. సరే, అది చిన్నప్పుడు విని. అసలు ఈ కథ జరిగింది ఎక్కడ? మన ఒరిస్సాలోని కటక్ ప్రాంతం. అసలు పెంట్ హౌస్ పైన ఏం జరిగింది అనేది మన హంటెడ్ ప్రపంచానికి వెళ్తే తెలియదు. ఒకసారి మనం మన హంటెడ్ ప్రపంచంలోకి తొంగిస్తామా? కాలేజ్లో అంటే ఇద్దరు అమ్మాయిలు బైపీసీ గ్రూప్ తీసుకున్న ఇద్దరు అమ్మాయిలకు వాళ్ళు ఇదివరకు ఏ హాస్టల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఫీజులు ఎక్కువ ఉండడము, హాస్టల్లో భోజనం సరిగా లేకపోవడము, ఇవన్నీ జరిగేవట. అయితే ఆ అమ్మాయిలు ఇద్దరు ఏం చేశారంటే, ఓ మంచి ఫ్యామిలీ, మంచి ఇల్లు చూసి అందులోకి వెళ్దామని చెప్పేసి ఇప్పటి నుంచి వెతగ్గా ఓ ఇల్లు దొరికింది. ఆ ఇంటి ఓనర్స్తో మాట్లాడగా, ఆ ఇంటి ఓనర్స్ చాలా పద్ధతి గల వాళ్ళు, చాలా పద్ధతి ఉన్నవాళ్ళు అని తెలిసింది. ఇలాంటి ఇంట్లో ఉంటేనే మనకు దగ్గరికి ఎవరు రారు, ప్రశాంతంగా ఉంటామని వాళ్ళు ఆ ఇంట్లోకి అద్దెకి దిగారు. కొన్ని నెలల వరకు ఆ అమ్మాయిలు ఇద్దరు యథావిధిగా కాలేజ్కి, ఆ ఇంటికి వెళ్ళడం మొదలెట్టారు. ఆ ఇద్దరు అమ్మాయిలో ఓ అమ్మాయి అనేది కాస్త సెన్సిటివ్, మరొక అమ్మాయి కొంచెం స్ట్రాంగ్. అంటే పరిస్థితి ఎలా ఉన్నా సరే కాస్త తట్టుకునే శక్తి అనేది ఉంటుంది. ఒకరికొకరు ఆపోజిట్ అనమాట. ఒకరు తట్టుకుంటారు, ఒకరు తట్టుకోరు. అసలు కథ ఏం జరిగిందని అంటే, ఈ అమ్మాయిలు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటారు. ఈ సెన్సిటివ్గా ఉన్న అమ్మాయి చాలా నైస్గా, సెన్సిటివ్గా, అంటే చాలా అందంగా కనపడుతుంది. ఆ అమ్మాయి క్లాస్లోకి వెళ్తే అందరూ ఎక్కువగా అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. ఈలో ఈ అమ్మాయికి ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు ప్రేమలో పడ్డారు. కానీ ఆ అమ్మాయి ఎవరిని పట్టించుకోలేదు. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే, ఆ ముగ్గురులో అంటే ఆ నలుగురిలో ఒకడు చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా సరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎట్లయినా సరే తనను ఒప్పియాలని చెప్పేసి ఆ అమ్మాయి వెంట పడుతుండేవాడు. తన చదువుకు చాలా డిస్టర్బ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రశాంతత లేదు. ఒక చోట అన్నం సరిగా ఉండదు, ఒక చోట బిల్డింగ్ సరిగా ఉండదు, ఒక చోట రెంట్ ఎక్కువ తీసుకుంటారు. ఇదన్నీ బాగున్నాను, ఇక్కడికి వస్తే ఈ దరిద్రులు వెంబడబడుతున్నారు అనిపించి ఆ అమ్మాయి ఎట్లాగా అలాగా 1 సంవత్సరం వరకు చదువును కొనసాగించింది. అలా 1 సంవత్సరం నెక్స్ట్ ఇయర్లోకి అడుగు పెడుతూనే ముందు తన ఊరికి సెలవులకు వెళ్ళింది. సెలవులు అయిపోయాక మళ్ళీ వచ్చాక మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ వెంట పడుతున్నాను. ఈసారి వదిలిపెట్టద్దు, ఆ అమ్మాయిని ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఈ సంవత్సరం ఎట్లయినా పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయికి వెంట పడుతూనే ఉన్నాడు. తర్వాత ఆ అమ్మాయి కోసం ఏమీ చేయాలని చెప్పేసి ఎక్కడ ఆ అమ్మాయికి అసలు విషయం చెప్పాలని చెప్పేసి ఆ అమ్మాయికి ఓపెన్గా ఆ విషయం చెప్పేశాడు. ఆ విషయం చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఎంత నచ్చని చెప్పినా ఆ అమ్మాయి వినలేదు. నువ్వంటే నా అసహ్యం, నువ్వు వద్దు, నాకు అవసరమే లేదు, నా జోలికి నువ్వు రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వాడు తట్టుకోలేక ఆ అమ్మాయి దొరకకపోతే తన జీవితం అంతా వృధా, ఆ అమ్మాయి లేని జీవితం నాకు కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి దక్కితే నాకే దక్కాలి, లేకపోతే మొక్కలైపోవాలి, కానీ మరొకరికి దక్కద్దని ఆ అమ్మాయి పైన పగ పెంచుకున్నాడు. యథావిధిగా క్లాసులు అయిపోయాక వస్తుంటే ఆ అమ్మాయిని ఓ ఆటోలో బలవంతంగా లాక్కెళ్ళి తన అందాన్ని అనుభవించాలని చెప్పేసి ఓ నిర్మానుష్యమైన ప్రదేశాన్ని తీసుకెళ్ళి అక్కడే ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి తనకి 3 స్నేహితులు సపోర్ట్ చేసి ఆ గురించి తర్వాత
ఎంత రాత్రి అయినా సరే పొరుగు మరొక అమ్మాయి ఎదురు చూడడం మొదలుపెట్టింది. అది రోజు వచ్చేట ఆమె ఇంకా రావట్లేదు ఏంటి. ఇద్దరు ఎప్పుడు బస్ స్టాండ్లో కలుసుకునేవాళ్ళు. ఇలా కలవకపోయేసరికి లేట్ అయిందేమో, తనకి లేట్ అవుతుందేమో అని చెప్పేసి తాను వెళ్ళిపోయింది రూమ్కి. ఇంకా రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆ అమ్మాయి ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఓసారి ఎంతగానో మంచిది, కిందికి వెళ్దామని ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, ఏదో పని ఉండి ఉంటుందో ఏదైనా ఉంటే మీకు చెప్తుందేమో, స్కూల్ ఏదైనా ఏ విషయం నీకు చెప్పలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే కాలేజీలో ఏదన్నా ఉంటుందేమో అని చెప్పేసి అతనే చెప్తాను. సరే నిజమే ఉంటుంది, ఏదైనా ఉంటే ప్రతిసారి చిన్న విషయానికైనా నాకు ఫోన్ చేసి చెప్పేది, ఈసారి అసలు ఫోన్ చేయలేదని చెప్పేసి అనుకొని పైకి వెళ్తాను. అలాగే 1 గంట వరకు వెయిట్ చేస్తుంది. ఆ గంట తర్వాత ఓ ఆటో సప్పుడు వస్తుంది. డోర్ తెచ్చి చూస్తే గేట్ దగ్గర తన స్నేహితురాలు నించొని నెమ్మదిగా గేట్ వైపు వస్తుంది. ఏంది ఇంత సైలెంట్గా ఇంత స్లోగా నడుచుకుంటూ వస్తుంది ఏందని నేను రావాలా కిందికి అంటాను. తను సైగ చేసి నేను వస్తానులే అన్నట్టుగా నెమ్మదిగా లోపలికి వచ్చి మెల్లగా మెట్లెక్కి పెంట్ హౌస్కి వెళ్ళిపోయింది. ఏమిది, ఫోను లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది, కనీసం ఇన్ఫర్మేషన్ లేదు, ఇంత లేట్ అయింది, ఏమైందని అంటే ఏం మాట్లాడలేదు. నువ్వేదో టెన్షన్ పడ్డావు, వీడికి ఏదో ఉంది, ఏదో అయ్యిందని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తున్నా వినకుండా నీవు తిని పండుకో సైలెంట్గా, నేను రేపు పొద్దున మాట్లాడతానంట. దీనికి ఏదో దయ్యం పట్టిందో పిచ్చి పట్టింది అనుకుని తను తినేసి పడుకుంటుంది. ఆ పడుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ రాత్రి బాగా ఏడుస్తుంది. ఏడ్చి ఎక్కడ సరిగ్గా చదువుకుందామని నాకు ఇలా వీడు చేశాడు, తనని బలాత్కారం చేసినట్టుగా అక్కడ ఉన్న ప్రాంతంలో అందరికీ తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయిన తర్వాత ఇక నేను తెల్లాడితే నాకు ముఖం చూపించే లోకానికి ముఖం చూపించాలన్నా, నాకు తలెత్తుకుని తిరగాలన్నా నాకు ఎట్లా అన్నట్టుగా తలెత్తుకుని తిరగలేను, నేను ఈ అవమానాన్ని నేను భరించలేను, నేను తలెత్తుకుని తిరగలేను, నాకొద్దు జీవితం అని చెప్పేసి ఆ బిల్డింగ్ పైన దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అది తను దూకినది ఎక్కడంటే ఆ బిల్డింగ్కి వెనకాల వైపు అసలు ఎవ్వరు వెళ్ళరు, ఇంటి ఓనర్స్ కూడా ఎక్కువగా వెళ్ళరు. ఆ వెనకాల వైపు ఒక బాత్రూమ్ మాత్రమే ఉంటుంది, ఎక్కడ ఎవరన్నా ఇంటి ఓనర్స్ ఇంట్లో రిలేషన్స్ ఎక్కువ వస్తే బయట వాష్రూమ్ వాడతారు, ఆ తప్ప ఎప్పుడూ ఆ వాష్రూమ్ వాడరు. అక్కడి వైపుగా ఈ అమ్మాయి దొంగి చచ్చిపోతుంది. రక్తపు మడుగులో పడుకున్న ఈ అమ్మాయిని ఆ రాత్రి వేళలో ఎవరు చూడరు. కానీ ఇక్కడ ఏదో శబ్దాలు వస్తున్నాయి, ఇంటి ఓనర్స్కి ఏదో శబ్దం వస్తుంది, ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం అనిపిస్తే, ఎవరో ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వస్తున్నాయి అని చెప్పేసి ఇంటి ఓనర్స్ గమనించి రాత్రి బయటికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు. వాళ్ళన్నీ గమనిస్తారు కానీ వెనుక వైపు వెళ్ళరు. ఏదో తేడాగా ఉందని చెప్పేసి ఇంటి ఓనరు ఒకసారి వెనకాలకి వెళ్దామని వెనకాలకి వెళ్ళి చూస్తాడంతే. రక్తపు మడుగులో పడిన అమ్మాయిని చూసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు. అతను పడ్డప్పుడు అతని చేతికి ఒక ఖాళీ బకెట్ ఉంటుంది, ఆ బకెట్ తగిలి కింద పడుతుంది. ఆ శబ్దానికి ఇంటి ఓనర్స్ వాళ్ళ ఇంట్లో అందరూ లేస్తారు. అంతే, తెల్లారిలోగా పోలీస్ వ్యాన్లు, జనాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. అసలు ఏం జరిగింది కారణం మీదనే తెలియదు. పైన ఉన్న పెంట్ హౌస్లో నిద్రపోతున్న తన ఫ్రెండ్కి మెలకు వస్తుంది, ఇక్కడ ఏదో శబ్దం అవుతుంది. చూస్తే పక్కన తన ఫ్రెండ్ ఉండదు. బయటికి వెళ్ళి చూస్తే పోలీసు వాళ్ళు ఉంటారు. ఏమైందిరా నాయన అని కిందికి వెళ్తే తన స్నేహితురాలు రక్తం పడులు పడిన చూడడము, ఒక్కసారిగా కెవ్వమని కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతుంది అక్కడే. అప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఆ పిల్లని మెల్లగా నిద్రలేపి తన ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పమంటారు. ఇంటి వాళ్ళు చెప్తే తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని అంబులెన్స్లో తీసుకెళ్ళడము, వాళ్ళ ఇంటి వాళ్ళని తీసుకెళ్ళడము అంతా జరిగిపోతుంది. అప్పటికి
తన తోటి స్నేహితురాలు కూడా వెళ్ళిపోతుంది. ఇంటి ఓనర్స్ వాళ్ళు కూడా అసలు ఇలాంటి సంఘటన ఎట్లా జరిగింది, ఏమైంది, ఆ పిల్లకి పైనుంచి ఎందుకు దుంకింది, అంత ధైర్యం ఎలా చేసింది, ఆ పిల్ల అంత స్నేహితురాలు సెన్సిటివ్ అని తెలిసింది, తన తోటి స్నేహితురాలు చెప్పింది తను చాలా సెన్సిటివ్ అని చెప్పేసి, అయినా అంత పైనుంచి దుంకే సాహసం ఎట్లా చేసింది, నిజంగా దుంకిందా, చివరని నెట్టేశారా అని తనకు తాను అనుకుంటుంటారు. కానీ అక్కడ నిజానికి జరిగింది ఏంటంటే ఇది ఒక ప్రేమ స్టోరీ, లవ్ స్టోరీ. వెనకాల కథ ఎవరికి తెలియదు. కొన్నాళ్ళ తర్వాత తన తోటి స్నేహితురాలు ఆ పెంట్ హౌస్కి వస్తుంది. పెంట్ హౌస్ ఓనర్స్తో మాట్లాడి రూమ్ ఖాళీ చేస్తాను, ఊరెళ్ళిపోతానని చెప్తుంది. నా స్నేహితురాలు లేనప్పుడు నేను ఒక్కదాన్ని ఎలా ఉంటాను ఇక్కడ, ఇంటి వాళ్ళు చేసేది ఏం లేక సరే అని అంటారు. కానీ అసలు కథ ఏందని అడిగితే అప్పుడు చెప్తుంది, ఓ అబ్బాయి ప్రేమించాడంట, ఇలా బలాత్కారం చేశాడంట. అందుకే ఆమె అసలే సెన్సిటివ్, తట్టుకోలేక ఆ బలాత్కారం చేసినది అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చూశారంట. అందులో కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అవమానం తట్టుకోలేక తెల్లారితే నా జీవితం అంతా అంటే జరిమేషం అందరికి తెలిసి అందరు నన్ను చులకనగా చూస్తారన్న భావనతో తాను ఆత్మహత్య చేసుకుంది అని చెప్తారు. అసలు కథ ఇంటి ఓనర్స్కి అప్పుడు తెలుస్తుంది. సరే, ఇంతవరకు క్రైమ్ స్టోరీ అయిపోయింది. అసలు ఆ తర్వాత మొదలయ్యింది మన హంటెడ్, అంటే మన హర్రర్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి మొత్తం పైన పెంట్ హౌస్ పైన రూమ్ ఖాళీ చేస్తుంది. ఖాళీ చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఓనర్ వాళ్ళకి ఆ ఇంట్లో ఏం బాగుండదు. అస్సలు ఇల్లులా లేకుండా కలవిహీనమైపోతుంటుంది. ఆడపిల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా భరించలేక ఆ ఇంటి ఓనర్ అమ్మేసి వేరే ఇంటికి మకాం మార్చేస్తారు. వేరే కొత్త ఇల్లు కొనుక్కొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఇల్లుని అమ్మేసి ఆ ఇల్లుని కొన్నవాడు అంటే బొంబాయి ప్రాంతం వాడు ఆ ఇంటిని కొంటాడు. కొని ఆ ఇంటిని అద్దెకిస్తాడు. అద్దెకు తీసుకునే వాళ్ళు ఓనర్ వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఆ అద్దెకి తీసుకునే వాళ్ళు రాత్రి వేళలో ఎవరో పెంట్ హౌస్లో ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వస్తాయి. 10-15 రోజుల వరకు వాళ్ళకి ఏమనిపించదు. ఆ ఇంటి వెనకాల వైపు పెంట్ హౌస్ వైపు ఏడుపులు వినిపిస్తుంటాయి. ఆ ఏడుపులు వినిపిస్తున్నప్పుడు ఎవరబ్బాయి ఏడ్చేదని వాళ్ళు అసలు ఏడుపులు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆ రోజు రాత్రి లేచి పెంట్ హౌస్ పైకి వెళ్తారు. అక్కడ ఎవ్వరూ ఉండరు. పైన పెంట్ హౌస్లో డోర్లు, ఆ రూమ్ డోర్లు తెరిచి ఉంటాయి. ఇదేంటి రూమ్లో ఇలా ఓపెన్గా ఎందుకు పెట్టారు, ఏంది, లోనికి వెళ్తారు. ఆ లోన్లో అంటే ఆ రూమ్ లోపల ఏదో ఉన్నట్టుగా వాళ్ళకు భయం అవుతుంది. ఆ ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళి చూస్తే ఆ లోపట ఎవరో ఉన్నట్టుగా ఏవో శబ్దాలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరు లేరు, లోపల శబ్దాలు వస్తున్నాయి. ఇది ఎక్కడిదని చివరి వరకు బాల్కనీ వరకు వెళ్ళి అటు సైడ్గా చూస్తే ఇంటికి వెనకాల వైపు అంతా చెట్లు చేమలే ఉంటాయి. కొద్ది దూరం వరకు చెట్లే ఉంటాయి. వీళ్ళింటి వెనకాలంతా పొలమే ఉంటుంది. మొత్తం చెట్లు, ముళ్ళ చెట్లు, పొదలు ఉంటాయి. ఆ కొద్ది దూరం దాటితే పొలాలు ఉంటాయి. వీళ్ళిల్లే చివరి ఇల్లు. వీళ్ళింటికి కొద్ది దూరం ముందు అక్కడ ఇల్లులు ఉంటాయి. వీళ్ళింటికి ఆ ఇంటికి మధ్యలో రోడ్డు అంటే అంత మట్టి రోడ్డు. అటు ఇటు చూస్తే ఎవరు ఉండరు. సడన్గా ఇంటి వెనకాలన్న కింది వైపు చూస్తారు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు. అంతే, అక్కడ ఎవరో అమ్మాయి కనబడ్డట్టుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి సడన్గా భయపడి కిందికి వెతుకుతారు. కిందికి వెళ్ళి చూస్తారు. అక్కడ అమ్మాయి కనిపించింది. ఇది ఏదో ఉన్నట్టుందని చెప్పేసి వాళ్ళకేదో భయం చుట్టుకుంటుంది. ఈ ఏడుపులు తుడుపులు పైనకి వెళ్తే కింది నుంచి కిడుపు, కింద ఉంటే పైన కిడుపు వస్తుంది అని చెప్పేసి ఇంట్లోంచి ఇంట్లోకి వెళ్ళిపోతారు. అయినా సరే ఆ రాత్రి అంతా వాళ్ళకి నిద్ర పట్టదు.
అలా వాళ్ళకి వారం రోజుల దాకా అలాగే జరుగుతుంది. వాళ్ళు వెళ్ళి చూస్తారు, అక్కడ ఏం కనిపించదు. వాళ్ళ ఇంట్లోకి వస్తే శబ్దాలు వస్తాయి, ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టు. అంతలోనే ఒక ముగ్గురు అబ్బాయిలు అద్దెకు దిగుతారు. పైన పెంట్ హౌస్ రూమ్ ఖాళీ ఉంది కదా, మేము తీసుకుంటామంటే పెంట్ హౌస్ ఖాళీ ఉన్న సంగతి మీకెలా తెలుసు అంటే, ఇక్కడ దగ్గరలో ఓ వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి చెప్పాడని చెప్తారు. సర్లే అది ఇంటి ఓనర్స్ మీరేనా అంటే, మేము ఇంటి ఓనర్స్ కాదు, మేము అద్దెకు దిగాము. ఇంటి ఓనర్స్తో మాట్లాడి రెంట్ ఎంతో చెప్తాను, అడ్వాన్స్ అన్నీ పే చేయాలంటే సరే అని ఆ రెంట్ చెప్పాక అడ్వాన్స్ పే చేసి వాళ్ళు వచ్చి ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్ళి ఇంట్లో మకాం వేస్తారు. మొదటి రాత్రి అయితే బాగానే ఉంటుంది ఆ ముగ్గురికి. కానీ తెల్లారి మర్నాడు రాత్రి ఆ డోరు వైపు ఎవరో టక్క టక్క రాత్రిపూట శబ్దం చేస్తున్నట్టు, ఎవరో అమ్మాయి నడుస్తున్నట్టుగా, ఆ అమ్మాయి పెదాలు అడిచి సన్నగా మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో సన్నగా నైస్గా ఓ శబ్దం వినిపిస్తుంది. రాత్రి వేళల్లో అందులో ఆ ముగ్గురులో ఒకడు మెలుకుంటాడు. ఆ మెలుకున్నోడికి శబ్దం వచ్చేసరికి వాడు ఎందుకు ఏదో శబ్దం వస్తుంది, పైన అమ్మాయి తిరుగుతుందా, లేక ఇంటి ఓనర్స్ కింద రెంట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారా అని చెప్పేసి డోర్ తెరిచి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. ఇంటి వెనకాల కింది వైపు నుంచి ఎవరో ఏడుస్తుంటే కనిపిస్తుంది. అటువైపు వెళ్ళి చూస్తాడంతే. ఆ ఏడుస్తున్న వైపు చూస్తే అంతే, దెబ్బకి ఎదురు మనోడికి డైరెక్ట్గా లైవ్లో కనపడుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన వాడు తట్టుకోలేక ఒక్కసారి వచ్చి రూమ్లోకి దాడు మన కింద పడతాడు. అంతే, మిగతా ఇద్దరు స్నేహితులు లేస్తారు. అరే వద్దురా, ఈ ఇంట్లో మనం ఉండకూడదు, ఎవరో అమ్మాయిరా, కింద నాకు దయ్యంలా కనబడింది, నెత్తి విరవసుకుని భయానకంగా నా వైపు చూస్తుంది అంటాడు. నీ భ్రమరా, ఒక్కో మేమిద్దరం ఉన్నాం కదా, భయం ఎందుకని డోర్ పెట్టేసి ఆడికి నచ్చజెప్పి పండుకుంటాడు. తెల్లారు లేస్తాడు. కానీ మర్నాడు కాలేజ్కి వెళ్ళాక ఆడికి ఎటు చూసినా ఆ అమ్మాయి కనపడుతుంది, ఇలా తనకేసి చూస్తున్నట్టుగా. అసలు కథ ఏం జరిగిందనేసి మనోడు తెలుసుకుందామని అద్దెకి దిగిన వాళ్ళకి అడిగితే మాకేం తెలియదు, మాకు కూడా ఇలాంటి సంగతి జరిగిందని చెప్పేసి వాళ్ళు ఇంటి ఓనర్స్కి అడిగితే ఇంటి ఓనర్స్ జరిగిన కథ అంతా చెప్తాడు. అంతే, అంతటితో ఇద్దరు ఫ్యామిలీస్ ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆ ఇంట్లో ఎవ్వరూ పోరు. ఇప్పటికీ ఈరోజు వరకు కూడా ఆ ఇంట్లో అద్దెకు ఇంతవరకు ఎవ్వరు రాలేదంట. ఆ తర్వాత వచ్చిన ముగ్గురు బ్యాచిలర్సు, ఆ కింద వచ్చిన ఫ్యామిలీ తప్ప వాళ్ళు దాటితే ఇంతవరకు ఆ ఇంట్లోకి ఎవ్వరు పోలేదు. ఎందుకంటే అది అందరికీ తెలిసిపోయింది, ఆ ఇంట్లో ఆ అమ్మాయి చనిపోయి ఆత్మకి తిరుగుతుంది. అంతే. సో ఫ్రెండ్స్, ఒరిస్సా కటక్ ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. అందుకే అంటుంటారు, రాత్రి వేళల్లో పెంట్ హౌస్ పైకి వెళ్ళకుండా పెంట్ హౌస్ పైన నిద్రపోద్దురా అంటారు. ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు, పెంట్ హౌస్ పైకి వెళ్ళొద్దు, రాత్రి వేళ నిద్రపోదు. ఎందుకంటే దయ్యాలు, భూతాలు, పిశాచాలని నేను చెప్పాను. ఆ పెంట్ హౌస్ పైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుందంట, చాలా వరకు ఉంటుందంట. అక్కడ పడుకున్నోడికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అలాంటివి జరుగుతుంది. ఇప్పటికీ చెప్తుంటారు, పెంట్ హౌస్ పైన నిద్రపోదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా పెంట్ హౌస్ మీద పడుకునే ముందు కాస్త ఆలోచించండి. చల్లగా ఉంటుంది కదా, ఏమవదులేదని పండుకుంటారు. అదృష్టం బాగున్నోడికి ఏమవ్వదు, అదృష్టం బాగలేనోడికే అన్నీ పడతాయి. సో ఫ్రెండ్స్, హాంటెడ్ పెంట్ హౌస్ హర్రర్ స్టోరీ ఇది జరిగిన సంఘటన. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక నిజ జీవిత సంఘటనలు, నిజ జీవిత ఘటనలు, ఓ భయానక సంఘటనలు, జరిగిన కథలు తీసుకొని మీ ముందుకు వస్తాను. అంతవరకు అంటే ఆ యూటర్న్ తీసుకొని ఆ రియల్ స్టోరీని తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.